జస్ట్ ఇప్పుడే ప్రివ్యూ చూసాం, బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ 3-2-1 మూవీ. సో ఆ టైటిల్ తగ్గట్టుగా అసలు ఏంటో చాలా ఇన్నోవేటివ్ గా ఉంది టైటిల్. 3-2-1 ఏంటబ్బా అని అనుకున్నాను, కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ రియల్లీ ఇట్స్ సో గుడ్ బికాస్ కంటెంట్ ఈస్ సో గుడ్. ఆల్ యాక్టర్స్ ఆర్ డన్ వెరీ వెల్. మెయిన్ క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్, ద స్టోరీ రైటర్, బ్యాక్గ్రౌండ్, రీ-రికార్డింగ్స్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్లీ ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చాయి. ఏదో మామూలుగా ప్రివ్యూ పిలిచారు యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి వచ్చానే కానీ ఇంతలా నేను ఫీల్ అవుతానని అనుకోలేదు. మంచి కథ, ఎందుకంటే రొటీన్గా సినిమాలు చాలా చేస్తూ ఉంటాం, బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాని 3-2-1 సినిమా త్వరలోనే థియేటర్స్కి వస్తుంది. మీరందరూ కూడా ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఓటీటీలో వస్తుంది చూద్దాంలే అనుకుంటే అప్పటికి మీరు ఈ ఫీల్ అంతా మీకు దొరకదు. థియేటర్లో ఉండే మీరు ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ఈ సినిమాకి మరింత మంది తెస్తుంది. సో డోంట్ ఫర్గెట్, ట్రై టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 3-2-1 ఇట్స్ కమింగ్ సూన్. మేబీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా అని నన్ను అడిగితే రెండు బెటర్. ఇప్పుడు ఇద్దరి మధ్య సదావగాహన ఉన్నప్పుడు, ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి కూడా అలిగి జీవితాలను దూరం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే సజెషన్ ఇస్తున్నా, వెదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, సర్దుకుపోవడానికి ట్రై చేయండి. అనాదిగా మనకు వచ్చిన సాంప్రదాయాలు ఏవైతున్నాయో అలాగే కనుక విడిపోవాల్సి వస్తే, ప్రతి వాళ్ళు ప్రేమించుకోవాల్సి వస్తే, ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకుని విడిపోవాల్సి వస్తే ఇప్పటికి ఇన్ని జంటలు మనం చూడలేం. తాతలు ముత్తాతల వ్యవహారాలు ఇలాంటివి ఎన్నో చూశారు. ఓర్పు, సహనం కావాలి, విచక్షణ కావాలి, ఆలోచన కావాలి. మై డియర్ యూత్, మీరు ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్ వన్స్ అండ్ ట్రై టు వాచ్ అవర్ మూవీ 3-2-1. ఆడియన్స్ డీటెయిల్ క్లారిటీ కోసం మూవీ టైటిల్ నేమ్ 3-2-1 ఇలా క్లారిటీ ఒకసారి. యా, ఇట్స్ మూవీ నేమ్ ఈజ్ 3-2-1. మీకు ఐ మీన్ క్యాప్షన్ కూడా ఉంది, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, యూ డిసైడ్. ఫస్ట్ యూ వాచ్ ద మూవీ అండ్ యూ డిసైడ్. 3-2-1 ఈ టైటిల్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్ళంటే 3 ముళ్ళు, ఇద్దరు మనుషులు కలిసి ఒక జీవితంలో అడుగు పెట్టాం కదా. అయితే ఆ జీవితంలో అడుగు పెట్టేది ఆ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఏది బెటరు? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మా డైరెక్టర్ గారు కూడా ఆయన అనుభవాల్ని వాటిని తీసుకుని ఒక మంచి కథ తయారు చేశారు. ఇందులో ఒక కీలకమైన పాత్రలో నేను కూడా చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ అమ్మాయి పెళ్లి చేయడం కంటే కూడా అబ్బాయి పెళ్లి చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా మీకు? ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అనుభవం ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు అనుకోండి, అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూడండి. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా చూడండి. నేను కూడా మీతో పాటు మూవీ టీం అందరికి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను. నాకు చిలుముల శాంత్ కుమార్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్, అలాగే రామానుజరెడ్డి గారు బాగా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ నాకు న్యూజెర్సీలో 2000 సంవత్సరం నుంచి పరిచయం. సో వాళ్ళు చేసిన ఈ మంచి ఎఫర్ట్, 3 ముళ్ళతో 2 మనసులు ఒకటవటం అన్న కాన్సెప్ట్ తో 3-2-1 అని టైటిల్ పెట్టారు. 2 మనసులు ఒకటవటం అన్నది, అందుకే టైటిల్ కాన్సెప్ట్ అది 3-2-1. సో చాలా డీసెంట్ గా తీశారు సినిమాని, అందరూ చూడగలిగేలా ఉంది. డైలాగ్స్ అవి బాగా రాశారు, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా ఈ హీరో క్యారెక్టర్ చేసిన కుర్రాడు మోహిత్, అతను చాలా బాగా చేశాడు. అతని స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుండింది. అలాగే అప్పాజీ అంబరీష్ గారు ఉన్నారు, ఈయనున్నారు, మన శ్రీనివాస్ గారు, చాలా మంది. లైక్ ఇట్స్ ఎ గుడ్ టీమ్ ఎఫర్ట్. కెమెరా వర్క్ బాగుంది. I wish all the best to the entire cast. ఇద్దరు కలిసి ఉంటే ఏ మ్యారేజ్ అయినా బెటరే, అసలు మ్యారేజ్ బెటర్.